రెయిన్బో న్యూస్ కి స్వాగతం. ముఖ్య అంశాలు: దాతల సహకారంతో వైద్యానికి నగదు అందిస్తున్న సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాష్. మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుని కలిసిన మున్నూరు కాపు సంఘం నాయకులు. కొమరాంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామానికి చెందిన పుట్టుకతో రెండు కళ్లు కోల్పోయిన రామగిరి బాబురావు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి నడుముకు, పాదముకు బలమైన గాయము అయినందున నడవలేని స్థితిలో ఉన్నందున నిరుపేద కుటుంబానికి చెందిన కావడంతో దాతల సహకారంతో సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాష్, చౌదరి గుండయ్య, కారోబార్ తోరె గోపాల్ నగదు 6,000 రూపాయలు జమచేసి బాబురావుకు అందించి వైద్యం చేయించటానికి కాగజనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు చప్పిడి ప్రకాష్ తీసుకుపోవటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నాము. బాబురావును హాస్పిటల్కు తీసుకుని పోయినందుకు ప్రకాష్, గుండయ్య, గోపాల్ లను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 9440617852. సిరిపూర్ నియోజకవర్గంలోని కాలజ్ఞానం పట్టణం కాపువాడలో ఉన్న మున్నూరు కాపు సంఘ భవన అభివృద్ధి పొన్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ కోసం సహకరించాలని సిరిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారిని కలిసి విజ్ఞప్తి చేసిన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్, మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోలెం వెంకటేశం గారు, సిర్పూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కలికోట రమణయ్య, మున్నూరు కాపు సంఘం తాలూకా ఉపాధ్యక్షులు అంగల తిరుపతి, మున్నూరు కాపు సంఘం నాయకులు ఎంపీటీ సిరిసింగుల తిరుపతి గోవిందుల రాజన్న, అనిల్ రాపెల్లి, సాయి కుమార్, గోనె మహేష్, తోగరు సాయి, డెక్కాపూరి గోపాల్ గారు, గజ్జి మహేష్, తాటి వెంకటేష్, తోట మహేందర్, ఎమ్మాజీ సంజీవ్, నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.